నువ్వు డబ్బులు ఎక్కువ చొరవ వలన వారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ తోటి మనము మన వ్యాపారాలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా నిన్ననే అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులతోటి ఒక సమావేశం, ఆన్లైన్ సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాము. అందరూ కూడా చాలా మంచిగా స్పందించారు. చాలా సంతోషం. ఇది ఒక శుభదాయకం. ఎందుకంటే మనము ఈ కార్యక్రమం ఏదైతే చేపడుతున్నామో ఇది మన యొక్క ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం తెలియజేస్తాం. ఎందుకంటే ఆరోగ్యం ఉన్నప్పుడే మానవుడు ఏదైనా చేయగలుగుతాడు. కాబట్టి ఆ క్రమంలోనే మనం ఈ రోజు ఈ యొక్క కరోనా మహమ్మారిని అరికట్టడం కొరకు, దాని నుండి మనం రక్షించుకోవటం కొరకు, మనకు ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కొరకు, ఈ యొక్క ఇమ్యూనిటీని, రెసిస్టెన్స్ పవర్ ను పెంచుకోవడం కొరకు మనం ఈ యొక్క ప్రాణాయామ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాణాయామం అంటే అందరికీ తెలుసు, ఈ యొక్క ప్రాణవాయువు అంటే మనకు శక్తిని ఇచ్చేటటువంటి దీని ద్వారా మన ప్రాణాయామం ద్వారా మనం గైకొనొచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యేటటువంటి మన ఉపాధ్యాయులు, వారి యొక్క కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరికీ పేరు పేరున ఆహ్వానం పడుతూ మరొకసారి ఈ యొక్క శిక్షణ ఇస్తున్నటువంటి తోట సతీష్ గారికి, వారి యొక్క సతీమణి సంధ్యా మేడం గారికి కూడా పేటాటిఎస్ రాష్ట్ర సంఘ పక్షాన శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటన చేస్తున్నాం. అందరికీ వందనాలు. శుభోదయం, సాయంత్రం శుభం కలగాలని, అందరూ ఆరోగ్యంగా స్టే హోమ్ స్టే ఫ్రీ అని చెప్పి ఒక నినాదంతో మన నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా లాక్డౌన్ కార్యక్రమంలో పకడ్బందీగా చేస్తున్నందుకు మన ముఖ్యమంత్రి గారికి, గౌరవ ప్రధానమంత్రి గారికి కూడా పేటాటిఎస్ పక్షాన నమస్సుమని తెలియజేస్తున్నాం. చాలా చక్కటి, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకున్నట్లయితే అన్ని దేశాలతో కంపేర్ చేస్తే మన భారతదేశంలో ఈ కరోనా వ్యాప్తిని ఈ యొక్క అరికట్టడంలో భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చాలా ఇనిషియేటివ్ తీసుకొని చేస్తున్నందుకు చాలా సంతోషం. కాబట్టి ఈ కార్యక్రమంలో తప్పకుండా వ్యాపారాలందరూ, తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారాలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడు కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. కాబట్టి దీన్ని వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క శిక్షణ తరగతులను ప్రాణాయామ మరియు మెడిటేషన్ యోగా శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటన చేస్తున్నాం. తదుపరి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవరెడ్డి గారిని కూడా వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందే కోరుచున్నాం. నమస్కారం. హలో సార్, వినిపిస్తుంది, మాట్లాడండి సార్. మాట్లాడానా? అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ప్రాణాయామం యోగా తరగతులు ప్రారంభించినందుకు డాక్టర్ సోమేశ్వరరావు రాష్ట్ర అధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమంలో ఈ 3 రోజులు అందరూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమంలో మంచి శిక్షణ పొంది మీరు పాఠశాలలో విద్యార్థులకు మంచి తరగతులు ఇస్తారని కోరుతూ ఇంతటితో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం.
ఓకే అండి, మన యొక్క సెషన్ స్టార్ట్ చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కాళ్ళు రెండు దగ్గరగా తీసుకొని కూర్చోవాలి. దీనిని సుఖాసనము అంటాం. ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు, ఇబ్బంది ఉంది, కింద నేలపైన కూర్చోవడం కష్టంగా ఉంటే వాళ్ళు చైర్ పైన కూర్చోండి. ఒక గంట పాటు పూర్తిగా శ్రద్ధ వహిస్తాం. ఇక్కడే మన కాన్సన్ట్రేషన్ పెట్టుకొని ఎక్కడ టీవీ కానీ ఇతర సౌండ్ కానీ ఏది లేకుండా చూద్దాం. ఒక గంట సమయం మంచిగా కేటాయిస్తారని కోరుచున్నాం. ముఖ్యంగా ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు సోమేశ్వర్ అన్న గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి రాఘవరెడ్డి సార్ గారికి, అన్ని జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వ్యాయామోపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. మన యొక్క క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా మన యొక్క రెండు చేతులను మోకాళ్ళ పైన ఉంచాలి. వెన్నుముక భాగాన్ని నిటారుగా ఉంచండి. కళ్ళను మూసివేయాలి అందరూ కూడా. తల, మెడ, వెన్నుముక భాగం ఇవన్నీ కూడా ఒక స్ట్రేట్ లైన్ లో, అలా అని స్టిఫ్ గా పెట్టద్దు, చాలా లూజ్ గా ఫ్రీగా విడిచిపెట్టండి. ఎలాంటి ఒత్తిడి టెన్షన్ లేకుండా చాలా హాయిగా సుఖంగా కూర్చోవాలి. నిదానంగా దీర్ఘమైన శ్వాస రెండు ముక్రంధ్రాల గుండా తీసుకోవడం. స్లో అండ్ డీప్ బ్రీత్. నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి, నెమ్మదిగా శ్వాస వదిలేస్తుండాలి. దయచేసి అందరు కూడా కళ్ళను మూసివేయండి. మీ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ఉదయం నుంచి ఎన్నో రకాలైనటువంటి పనులు, ఒత్తిడి ఇవన్నీ ఉంటాయి. ఫ్యామిలీ టెన్షన్, బయట ఎన్నో ఆలోచనలు. వాటన్నింటిని దూరంగా మన యొక్క బాడీ, మైండ్ ఇవి రెండింటిని రిలాక్స్ చేస్తూ మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా, దృష్టిని అంతా యోగా వైపు మళ్ళిద్దాం. మన శరీరాన్ని, మనస్సును ప్రిపేర్ చేద్దాం. మనసులో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ అన్ని దూరం చేస్తూ పాజిటివ్ గా ఉందాం. స్లోలీ ప్రిపేర్ యువర్ బాడీ అండ్ మైండ్ ఫర్ యోగా. ముందుగా ప్రార్థనతో ప్రారంభిద్దాం. అందరం కూడా నమస్కార స్థితి. యోగా క్లాస్ చూస్తారా? మెడిటేషన్ క్లాస్ ప్రార్థన చెప్పడం ఇబ్బంది ఉంటే ప్రార్థన చెప్పడం ఎవరికైనా ఇబ్బంది ఉంటే మామూలుగా కూర్చోండి. మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి. మిగతా వాళ్ళందరూ నాతో ఫాలో అవ్వాలి. కళ్ళను మూసివేయడం, శ్వాస తీసుకొని నమస్కార స్థితి. ఓంకారంతో ఓం మరొకసారి सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनामधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। రెండు చేతులు కప్ చేయాలి. మన యొక్క చేతులను కప్ షేప్ లో ఉంచి కళ్ళపై ఉంచండి. నెమ్మదిగా కళ్ళు తెరిచి మన చేతులను చూస్తుంది. స్లోగా స్థితి. ఓకే అండి, ముఖ్యంగా ఈ 3 days ప్రాణాయామానికి సంబంధించినటువంటి సెషన్, దాంతో పాటు ధ్యానం, ఈ రెండింటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. అయితే మనకు తెలుసు, యాజ్ ఎ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా ఏది చేసినా కూడా ముందు కొంత
వ్యాయామం మనం చేస్తాం, సూక్ష్మ వ్యాయామం లేదా వామప్ అంటాం, వాటిని చేస్తాం. నేరుగా ప్రాణాయామం వెళ్లే ముందు చాలా చిన్నగా ఒక 5 నిమిషాల్లో మన బాడీని లూజింగ్ చేసుకొని తర్వాత ప్రాణాయామానికి వెళ్దాం. ఓకేనండి. అయితే ఈ యొక్క సెషన్ కి వచ్చే ముందు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిద్దాం. కనీసం ఒక 4 to 5 అవర్స్ ముందే భోజనం చేసి సిద్ధంగా ఉండాలి. కాలకృత్యాలు కంప్లీట్ చేసుకున్న తర్వాతనే సెషన్ కి రావడం చాలా మంచిది. ఎవరికైనా టీ, కాఫీ ఇలాంటి అలవాట్లు ఉంటే కనీసం అరగంట ముందు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉండాలి. మనస్సును ఇక్కడే యోగా వైపు బయట ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా పూర్తిగా ఇక్కడ చేద్దాం. ఓకేనండి. నౌ రెడీ ఫర్ సూక్ష్మ యోగా. 2 చేతులు మోకాళ్ళ పైన, ఓన్లీ హెడ్ ఎక్సర్సైజ్. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తల భాగాన్ని పైకెత్తాలి. శ్వాసతో పాటే నిదానంగా తల పైకెత్తాలి. 1 బ్రీత్ ఇన్, గుడ్డు భాగాన్ని చాచుతూ మెల్లిగా పైన స్లాబ్ ని చూస్తూ వెళ్ళి లేదా ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. 2 బ్రీత్ అవుట్, నెమ్మదిగా తల భాగాన్ని కింది వరకు దవడ భాగం ఛాతీ తగిలేలా పంచడం. బ్రీత్ ఇన్, స్లోలీ నిదానంగా తల పైకెత్తాలి. 4 బ్రీత్ అవుట్, నెమ్మదిగా తల భాగాన్ని కింది వరకు. 5 బ్రీత్ ఇన్, గొంతు భాగాన్ని చాచుతూ అన్ని రకాల మెడ నొప్పులు, స్పాండిలైటిస్ తగ్గిస్తుంది, థైరాయిడ్ సమస్యను దూరం చేస్తుంది. 6 బ్రీత్ అవుట్. బ్రదర్స్ మీట్లో పెట్టుకోండి బ్రదర్స్, మీట్లో. 7 బ్రీత్ ఇన్, 8 బ్రీత్ అవుట్, తల కింది వరకు. 9 బ్రీత్ ఇన్, వెరీ స్లోలీ. 10 బ్రీత్ అవుట్. 11 బ్రీత్ ఇన్. 12 బ్రీత్ అవుట్, తల పూర్తిగా కింది వరకు. రిలాక్స్, సెంటర్, విశ్రాంతి. చాలా సింపుల్ ఎక్సర్సైజ్, మనందరికి తెలిసిందే. తల భాగాన్ని పైకి కింది చేయడం థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ చేస్తుంది. మెడ నొప్పులు, స్పాండిలైటిస్ తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. మెడ భాగాన్ని ఫ్లెక్సిబుల్ గా ఉంచుతుంది. ఇందులో చాలా రకాలైనటువంటి వేరియేషన్స్ ఉంటాయి. సింపుల్ ఎక్సర్సైజ్ చేద్దాం. దయచేసి అందరూ కూడా మ్యూట్ లోనే ఉండాలి. మనం మాట్లాడాల్సింది ఏం లేదు కాబట్టి మ్యూట్ లో ఉందాం. ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే చివర్లో అన్మ్యూట్ చేసుకొని మాట్లాడదాం. కోఆపరేట్ చేయండి. 2 చేతులు ముందు వైపున, చేతి వేళ్ళను ఫుల్ టైట్ గా చేయడం, గట్టిగా బిగించాలి. ఫుల్ టైట్, లూజ్. చేతి వేళ్లకు మంచి రక్త ప్రసరణ అందించడం కోసం బ్లడ్ సర్క్యులేషన్ డెవలప్ చేస్తుంది. ఫుల్ టైట్, చాలా బలంగా ఫ్రీ అవుతుంది బాడీ అంతా కూడా. ముఖ్యంగా చేతులన్నీ లూజ్ అండ్ ఫ్రీ, టైట్, రిలాక్స్. అక్కడే మణికట్టు వద్ద బడ్ ఎక్సర్సైజ్, పక్షి క్రియ అంటాం. 2 చేతులు ఒకేసారి, ఫ్రీ, కంటిన్యూ సేమ్, 3 డేస్, రిలాక్స్. 2 చేతులు సైడ్ లో, 2 చేతులు సైడ్ లో, ఇన్ అండ్ అవుట్. 1 2 3 4 5 6 7 8 9 10. Yes, relax. Now ready, shoulder rotation. Shoulder rotation. శ్వాస తీసుకోండి. చేతులు పైనుండి గుండ్రంగా నిదానంగా శ్వాస తీసుకోవడం, చాలా మెల్లిగా. యోగా, ఫిజికల్ ఎడ్యుకేషన్ కొంత తేడా ఉంటుంది. మన ఫిజికల్ ఎడ్యుకేషన్ లో చేసే వామప్ కి ఇక్కడ నిదానంగా చేయాలి. ప్రతి రౌండ్ లో శ్వాస తీసుకొని మెల్లగా వదులుతూ ఉండాలి. నిదానంగా శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదలాలి. ప్రతిసారి మనకు 2 మోచేతులు దగ్గరగా కలగడం, మోచేతులు కలుస్తూ ఉండాలి. ఛాతీ ఎక్స్పాన్షన్ అవుతుంది. అన్మ్యూట్ కావాలి అందరూ. అన్మ్యూట్ అయితే మ్యూట్ లో పెట్టుకుంటే సౌండ్ డిస్టర్బ్ కాదు. అయితే కొత్త వాళ్ళు వస్తున్నారు అన్న, మిడిల్ జాయిన్ అవుతారు కదా,
వాళ్ళకి తెలియక అట్లా అవుతుంది. పర్వాలేదు, మనం చేస్తుందాం, కొంత సమయంకి అది పోతుంది. దాని డిస్టర్బెన్స్ గురించి ఆలోచన. రెడీ, స్లోలీ బ్యాక్ సైడ్. 1 2 3 4. శ్వాసతో పాటు చేతులు కలవాలి, ఛాతీ ఎక్స్పాన్షన్ అవ్వాలి, లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, వైటల్ ఆర్గాన్స్ అంతా కూడా స్ట్రెంథెన్ అవుతాయి. స్లోలీ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. ఎస్, రిలాక్స్, డౌన్, విశ్రాంతి. నెక్స్ట్ మరొకటి, మన యొక్క అధిక పొట్ట. మనకు తెలుసు అనేక రకాలైన రోగాలకు మూల కారణం పొట్టనే. ఆ యొక్క కొవ్వు భాగం అంతా కూడా ఎక్కువ ఫస్ట్ పొట్టలోనే వస్తుంది. ఈ యొక్క పొట్టను తగ్గించుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అనేక సమస్యలన్నీ కూడా దూరం చేస్తాం. చిన్న సింపుల్ ఎక్సర్సైజ్, యాజ్ ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా కావచ్చు, బయట వాళ్ళను వెయిట్, హైట్ ఇవన్నీ మెజర్ చేయాల్సిన అవసరం లేదు. బాడీలో ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంది, వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు చెక్ చేయడానికి చాలా సింపుల్ మెథడ్. అందరు కూడా 2 చేతులు బ్యాక్ సైడ్ లాక్ చేయండి, చక్కగా స్ట్రేట్ గా కూర్చోండి. శ్వాస తీసుకోవాలి, అందరు బ్రీతింగ్. నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ శరీరాన్ని ముందుకు పంచాలి, నుదుటి భాగం నేలకు తగిలించాలి. ప్రయత్నం చేయండి, ట్రై చేయండి, స్లోగా ట్రై చేయండి. ఎక్కడ ఆగిపోయినాం, ఎంత దూరంలో ఆగిపోయినాం అంటే అధిక పొట్ట లేకపోతే ఈజీగా తగిలించగలుగుతాం. బ్యాక్ బోన్ ఫ్లెక్సిబుల్ ఉంటే చేయగలుగుతాం. బ్రీతింగ్ పైన కాబట్టి కొంచెం అవేర్నెస్ పెంచుకుందాం హెల్త్ పైన, మన ఆరోగ్యం పైన. బ్రీత్ అగైన్, బ్రీతింగ్ స్లోలీ పైకి. అగైన్ బ్రీత్ వస్తున్నా. బ్రీతింగ్ పైన. రిలాక్స్, విశ్రాంతి, రిలాక్స్. ఇప్పుడు 2 చేతులు సైడ్ లో ఉంచాలి, 2 చేతులు సైడ్ లో, మెల్లిగా కింద డౌన్. ఇలాంటి ఎక్సర్సైజ్ వల్లనే ప్రాణశక్తి మనకు అధికంగా లభ్యమవుతుంది. మెల్లిగా శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకెత్తాలి. బ్రీతింగ్, లాక్ చేయండి, లాక్ చేయండి, లాక్ చేయండి, పైకి లాగండి, బాగా పైకి లాగాలి. బ్రీత్ బ్రీతింగ్. 4 breathe out. 5 breathing. 6 breathe out. 7 breathing slowly. 8 breathe out. పైకి లాగాలి, శరీరం అంతా చాలా యాక్టివ్ అవుతుంది. 9 breathing. 10 breathe out. కొంచెం స్పీడ్ గా చేద్దాం. 1 breathing. 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు 2 కాళ్ళు కూడా ముందు వైపున కాళ్ళను ఓపెన్ చేయాలి, ముందు వైపు నుంచాలి. స్ట్రైట్ కాళ్ళను 2 కూడా ఇన్ అండ్ అవుట్, ఇన్ అండ్ అవుట్. లేదే రిలాక్స్. 2 మోకాళ్ళు అప్ అండ్ డౌన్, పైకి కిందికి చేయడం. కోడ్ కొడితే పాస్వర్డ్ ఇస్తారు. మోకాళ్ళు పైకి కిందికి, అప్ అండ్ డౌన్, ప్లీజ్ అప్ అండ్ డౌన్. బై డన్. ఎస్, రిలాక్స్. లాంగ్వేజ్ బటర్ఫ్లై. 2 కాళ్ళు దగ్గరగా తెచ్చుకోండి, 2 లెగ్స్ దగ్గరగా.
బటర్ఫ్లై ప్రయత్నం చేయాలి. తీసుకొస్తే పట్టుకొద్దాం మళ్ళీ ఆలోచన ఇప్పటికీ బండ్లు మన బండ్లు పక్కల బండ్లు విడిచిపెట్టాం. అప్ అండ్ డౌన్. సేఫ్ డ్రైవింగ్ మోడ్. రిలాక్స్, విశ్రాంతి. రెండు కాళ్ళు కలిపి ఉంచాలి, రెండు కాళ్ళు దగ్గరగా. ఇప్పుడు మనకు రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ పైన పెట్టండి, రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ పైన, అర్ధ పద్మాసన. జస్ట్ అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. స్లోగా వీలైనంతనే చేయాలి, ఇబ్బంది లేదు. జస్ట్ ఫిజికల్ మూమెంట్ కొంత. రిలాక్స్ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ లెగ్ తో అప్ అండ్ డౌన్. రిలాక్స్, విశ్రాంతి. ఇప్పుడు రెండు కాళ్ళు దగ్గరగా కలిపి ఉంచండి. జాయిన్ ద లెగ్స్. కాళ్ళ వేళ్ళను ముందు వైపు నెట్టడం, కాళ్ళ వేళ్ళను నిదానంగా ముందు వైపు నెట్టాలి. పుష్ చేయాలి. టోస్ పాయింట్ అవుట్ అంటాం. నర్వ్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి. లాంగ్ టైం కింద కూర్చున్నప్పుడు తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. ఆ తిమ్మిర్లను నివారిస్తుంది. రిలాక్స్ రిలాక్స్, విశ్రాంతి. ఓకే అండి. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ బాడీ మెంబర్స్ అందరికీ, అదేవిధంగా స్టేట్ అసోసియేషన్ కి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే 100 మెంబర్స్ ఫుల్ అయిపోయారు. చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఏ విధంగా ఆన్లైన్ లోకి రావాలని. 100 మెంబర్స్ ఫుల్ అయ్యారు. రెండో లింక్ కూడా ఇవ్వడం జరిగింది, అది స్టార్ట్ చేస్తుంది. కొత్త వాళ్ళు వస్తే ఆ లింక్ లోకి రావాలి, మీరు ఈ లింక్ లోకి ఉండొచ్చు. ఓకేనండి. ప్రాణాయామం ముఖ్యమైనటువంటి మనం సెషన్ ప్రాణాయామం తెలుసు. ఈరోజు ప్రపంచం అంతా కూడా కరోనా ఇలాంటి అనేక రోగాలు ఇవన్నీ ఉన్నప్పటికీ అందరూ వెయిట్ చేస్తుంది ఇక్కడే. భారతదేశం ఎందుకు ఇంత ఆరోగ్యంగా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి సీక్రెట్స్, యోగా, ఇవన్నిటి గురించి ఎంతో చూస్తున్నాం. ప్రత్యేకంగా ఆయుష్ డిపార్ట్మెంట్ వారు కూడా మన యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటిది ప్రాణాయామం. దాని గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రాణాయామం, ప్రాణం అంటే జీవశక్తి, లైఫ్ ఫోర్స్. ప్రాణం అంటే జీవశక్తి, లైఫ్ ఫోర్స్. ఈ సృష్టి అంతా కూడా ఆ యొక్క శక్తి యొక్క ఆధ్వర్యంలోనే ఉంటుంది. మొత్తం కూడా శక్తి ఎక్కడ చూసినా కూడా, విశ్వం అంతా చూసినా కూడా శక్తే. ఆ శక్తి యొక్క సూక్ష్మాతి సూక్ష్మ రూపమే ప్రాణం. ఆ ప్రాణం మన శరీరంలో ఉండడం వల్ల మనం జీవించి ఉన్నామంటాం. చెట్లను చూసినాం అనుకోండి, అక్కడ ఆకుపచ్చగా ఉండడం, ఈ విధంగా చూస్తే చెట్లు జీవించి ఉన్నాయని అంటాం. పళ్ళను చూస్తాం, కొన్ని ఫ్రూట్ చూడగానే చాలా బాగా కనిపిస్తాయి. కొన్ని డేస్ తర్వాత చూస్తే ఆ యొక్క ప్రాణం అంతా పోయి మనకి ఇంకో విధంగా కనిపిస్తాయి. నదులను చూస్తాం, అది ప్రవహిస్తూ ఉంటది. అంటే ఆ యొక్క ప్రవహించడం లోపల, ఆ కదలడం లోపల మనకు కనబడుతూ ఉంటుంది. ఇలా వివిధ రూపాలుగా ప్రాణం అనేది మనకు తెలుసుకుంటుంది. ఇక్కడ ప్రాణం, ప్రాణాయామం అంటున్నాం. ప్రాణం ప్లస్ ఆయామం అనేటువంటిది అర్థం. ఆ యొక్క ప్రాణశక్తిని తీసుకోవడం,
ఆయామం అంటే విస్తరింపజేయడం. ఏదైతే లైఫ్ ఫోర్స్ జీవశక్తి అంటున్నామో దాన్ని విస్తరింపజేయడం. చాలా మంది ఏమనుకుంటారు, బ్రీత్ కంట్రోల్ అనుకుంటారు, శ్వాసను బంధించడం అనుకుంటాం. అది తప్పు. ఈ యొక్క జీవశక్తిని శరీరం అంతా కూడా విస్తరింపజేయాలి. అదే ప్రాణాయామం యొక్క ఉద్దేశం. ఏమవుతుంది, అసలు వ్యాధికి మూల కారణం ఏంటి? ఏదైతే శరీరంలో వివిధ రకాలైనటువంటి అవయవాలు ఉన్నాయో అవయవానికి సక్రమంగా ప్రాణం అందకపోవడం వల్ల దాని యొక్క ఫలితం తగ్గుతుంది. అప్పుడు ఆ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ప్రాణశక్తి ప్రతి అవయవానికి సక్రమంగా అందుతుందో అప్పుడు ఏ ఆర్గాన్ కూడా చెడిపోదు, చాలా సమర్థంగా చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది. అలా అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడం కోసం ఈ యొక్క ప్రాణాయామం చాలా ఉపయోగపడుతుంది. ప్రాణాయామం అంతా కూడా శ్వాస తీసుకోవడం శ్వాస వదలడం పైన ఆధారపడి ఉంటుంది. అంటే మనం అనుకుంటాం రోజు మనం శ్వాస తీసుకుంటున్నాం కదా, వదులుతున్నాం కదా ఆటోమేటిక్ గా. అయితే ఇక్కడ ఒక క్రమబద్ధమైనటువంటి శ్వాస, అదే ప్రాణాయామం యొక్క కళ, శాస్త్రీయమైనటువంటి కళ. క్రమబద్ధంగా రెగ్యులేట్ చేస్తూ ఈ యొక్క శ్వాసను తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ముక్కు రంధ్రాలను ఉపయోగిస్తూ ఒకసారి కుడి ముక్కు రంధ్రం, ఒకసారి ఎడమ ముక్కు రంధ్రం, ఇలా డిఫరెంట్ గా చేస్తూ ఉంటాం ప్రాణాయామంలో. ఎవరైతే ప్రాణాయామాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో ఎలాంటి వ్యాధులు కూడా రావు. ప్రాణాయామేన రుగ్మతే సర్వ రోగ క్షయ భవత్ అంటాం. ప్రాణాయామేన రుగ్మతే సర్వ రోగ క్షయ భవత్. రోజు సాధన చేయడం వల్ల ఎలాంటి రోగాలు రాకుండా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, కాపాడు. ఓకేనండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ బేసిక్ చేద్దాం, శ్వాస తీసుకోవడం ఎలా. శ్వాస తీసుకోవడం ఎలా దాన్ని చూద్దాం. అందరు కూడా సుఖాసనం, కాళ్ళు రెండు మామూలుగా దగ్గరగా పెట్టుకోండి, చేతులు రెండు మోకాళ్ళ పైన ఉంచి సరిగ్గా కూర్చోవాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుందాం. ఏం లేదు, రెండు ముక్కు రంధ్రాలు గుండా చాలా స్లోగా శ్వాస తీసుకుందాం, నెమ్మదిగా వదిలేద్దాం. సరళ ప్రాణాయామం అంటాం. కళ్ళను మూసేసి నిదానంగా శ్వాస తీసుకోండి. అందరు కూడా బ్రీతింగ్, slowly breathe out. Again, breathe in. రెండు ముక్కు రంధ్రాలు గుండా శ్వాస లోపలికి వెళ్ళడాన్ని గమనించండి. స్లోలీ బ్రీత్ అవుట్. నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ ఉండాలి. Again, breathe in, take a long breath. Aware, శ్వాస పైన దృష్టి పెట్టండి, అవేర్నెస్ ఉండాలి. బ్రీత్ అవుట్. తల చక్కగా స్ట్రైట్ గా, బ్యాక్ బోన్ అంతా స్ట్రైట్ గా. వన్స్ అగైన్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Again, breathe in, breathe out, relax. ఇలా ఇదంతా వదలడం పైన ఆధారపడి ఉంటుంది. మొదటి ప్రాణాయామం చేద్దాం. అబ్డామినల్ బ్రీత్, ఉదర శ్వాస. విభాగీయ శ్వాస అని ఉంటుంది, దాంట్లో 3 పద్ధతులు ఉంటాయి. అందులో మొదటిది చేస్తున్నాం ఉదర శ్వాస. శ్వాస సక్రమంగా తీసుకోవడం, శ్వాసలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవడం కోసం ఈ యొక్క సెక్షనల్ బ్రీత్ అంటాం. అది మనకు చాలా ఉపయోగపడుతుంది. మన యొక్క వర్క్ ప్రెషర్, ఆహార లోపాలు, మన యొక్క వయస్సు, చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, వాతావరణంలో పొల్యూషన్, ఇవన్నిటి వల్ల శ్వాసలో అప్ అండ్ డౌన్స్ అవుతుంది, బ్యాలెన్స్ గా ఉండదు. దీన్ని బ్యాలెన్స్ గా చేయడం కోసం సక్రమమైనటువంటి శ్వాస ప్రాక్టీస్ కావడం కోసం ఈ ప్రాణాయామం చేస్తాం. సాధారణంగా చూస్తే మనం శ్వాస లోపలికి తీసుకుంటాం, ఏం జరుగుతుంది? మెకానిక్ చూస్తే లంగ్స్ మొత్తం నిండుతాయి శ్వాసతో. ఆ ప్రెషర్ డయాఫ్రమ్ పైన పడుతుంది. అప్పుడు పొట్ట బాగా ముందుకు రావాలి. మీరు ఎవరినైనా అడిగి చూడండి, శ్వాస తీసుకుంటే బాడీలో ఏం చేంజెస్ అవుతున్నాయి అంటే పొట్ట లోపలికి పోతుంది అంటారు. వాళ్ళంతా కూడా ప్రాపర్ బ్రీత్ చేయట్లేదు. శ్వాస తీసుకుంటే పొట్ట ముందుకు రావాలి, శ్వాస వదిలేస్తే పొట్ట లోపలికి వెళ్ళాలి. అదే జరగాలి. ఓకేనా అండి? అందరం ప్రాక్టీస్ చేద్దాం. మనకు లెఫ్ట్ హ్యాండ్
అబ్డామినల్ పైన పొట్ట పైన. రైట్ హ్యాండ్ ఈ విధంగా జ్ఞాన ముద్ర. మన యొక్క ఆత్మ పరమాత్మతో మన శరీరాన్ని మనస్సుతో కలపాలి. ఇలా మోకాలి పైన ఉంచాలి. ఈ ఎడమ చేతి ఎందుకు పెట్టినాం? శ్వాస తీసుకుంటే మెల్లిగా పొట్ట ముందుకు రావాలి, శ్వాస వదిలేస్తే పొట్ట లోపలికి వెళ్ళాలి. ఈ అబ్డామినల్ మూమెంట్ జరగాలి. చక్కగా కూర్చోండి. మళ్ళీ బ్రీతింగ్, పొట్ట ముందుకు రావడాన్ని గమనించాలి. బ్రీత్ అవుట్, మెల్లిగా చేతితో స్లోగా ప్రెషర్ చేయండి పొట్ట లోపలికి. అగైన్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, నెమ్మదిగా పొట్ట లోపలికి వెళ్తూ ఉండాలి. కళ్ళను మూసేసి చేద్దాం. 1 బ్రీతింగ్, 2 బ్రీత్ అవుట్, 3 బ్రీతింగ్, 4 బ్రీత్ అవుట్, పూర్తి శ్వాసనంతా బయటకు వదిలేయాలి. అగైన్ 5 బ్రీతింగ్, 6 బ్రీత్ అవుట్, 7 breathing, 8 breathe out, 9 breathing, 10 breathe out, relax, విశ్రాంతి. ఇది అబ్డామినల్ బ్రీత్. రెండు చేతులు మామూలుగా ఉంటే కూడా ఎప్పుడు శ్వాస తీసుకుంటే పొట్ట ముందుకు రావాలి, శ్వాస వదిలేస్తే పొట్ట లోపలికి పోవాలి. అన్ని ప్రాణాయామంలో ఇదే చేస్తాం. నెక్స్ట్ వన్ మధ్యమ శ్వాస. ఛాతీని ఉపయోగించి శ్వాస తీసుకోవడం. లంగ్స్ అంతా కూడా ఎక్స్పాండ్ అవ్వాలి, ఛాతీ ఎక్స్పాండ్ అవ్వాలి, హార్ట్ యొక్క ఫంక్షన్ ఇంప్రూవ్ చేయాలి. మన రెండు చేతులు ఈ విధంగా పెట్టి ఎక్కడైతే ఈ వి షేప్ ఉంటుందో ఇక్కడ మన పక్కటెముకలకు కింది భాగాన, పొట్టకు పైన సెంటర్ కరెక్ట్ ప్లేస్. ఈ ఎల్బోస్ పైకి ఉండొద్దు, డౌన్ ఉండదు, లైన్ స్ట్రైట్ లైన్. మళ్ళీ స్ట్రైట్ గా కూర్చోండి. ఎందుకంటే ఈ చేతుల వల్ల ఏం జరుగుతుంది, ఛాతి చుట్టూ ఏం జరుగుతుందో గమనించవచ్చు. అరచేతులు నేల వైపు ఉండాలి, అరచేతులు నేల వైపు. రెడీ, అగైన్ బ్రీతింగ్. లంగ్స్ అంతా కూడా ఎక్స్పాన్షన్ ని గమనించండి, చెస్ట్ అంతా కూడా బ్రీత్ అవుట్. ఇలాంటి వాటి వల్లనే మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బ్రీతింగ్ ఇమ్యూనిటీని పూర్తిగా డెవలప్ చేస్తుంది. బ్రీత్ అవుట్. Again 3 breathing, 4 breathe out, 5 breathing చేతుల ద్వారా గమనిస్తూ ఉండాలి. 6 breathe out, 7, 8, 9, 10, 11, 12, రిలాక్స్, విశ్రాంతి. ఇది మధ్యమ శ్వాస అంటాం. మన యొక్క హార్ట్ ఫంక్షన్, లంగ్స్ యొక్క ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. ముఖ్యంగా లంగ్స్ లో తెలుసు మనకు శ్వాసను ఎక్స్చేంజ్ చేయడానికి ఆక్సిజన్ లోపలికి, కార్బన్ డైఆక్సైడ్ బయటకు పంపించడానికి వాయు గోనులు ఉంటాయి, అలోవిలే అంటాం. అవి చాలా ఉంటాయి కానీ మనం 30% యూజ్ చేస్తాం. నార్మల్ బ్రీత్ లో ఏదో జస్ట్ లోపలికి బయటకు వస్తుంది, ఈ లెంత్ బ్రీత్ అనేది వెళ్ళదు. ఇప్పుడు ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి వాయుగోనులు అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి, అవన్నీ కూడా ఆక్సిజన్ తీసుకుంటాయి, మొత్తం కార్బన్ డైఆక్సైడ్ బయటకు పోతుంది. లోపల టాక్సిన్స్, పనికిరానటువంటి చెడు గాలి, చెడు వాయువులు ఉండకుండా ప్రాణాయామం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇందులో మరొక ప్రాణాయామం ఆద్య శ్వాస అంటాం. క్లావికల్ అంటే భుజాల నుంచి తల వరకు, తల భాగానికి ఎక్కువగా అందించడం కోసం, ఈ లంగ్స్ కంటే పైన. ఇప్పుడు ఏం చేయాలి, రెండు చేతులు బ్యాక్ సైడ్ వీపు పైన పెట్టుకోండి, ఈ అర చేతిని వీపు పైన. మో చేతులు దూరం ఉండదు, దగ్గరగా ఉండాలి, కొంచెం స్ట్రైట్. ఇప్పుడు మళ్ళీ శ్వాస తీసుకోవాలి. ఏమవుతుంది, భుజాలు పైకి రావడాన్ని, ఛాతీ కంటే పై భాగానికి అందుతుంది ఈ చేతుల పొజిషన్ వల్ల. అగైన్ బ్రీతింగ్. శరీరం అంతా పైకి లేస్తున్నట్టుగా ఉంటుంది. బ్రీత్ అవుట్, షోల్డర్స్ డౌన్ అవుతాయి. 3 బ్రీతింగ్, 4, 5 breathing, 6,
7 8 9 breathing 10 11 12 రిలాక్స్. ఈ మూడింటిని సెక్షనల్ బ్రీత్ అంటారు. అంటే పొట్ట భాగం, ఛాతీ, ఈ యొక్క పై భాగానికి సక్రమంగా శ్వాస అందించడం. ఎప్పుడైతే ఈ శ్వాస శరీరానికి అంతటికి కరెక్ట్ గా అందుతుందో అప్పుడు మనకు జ్ఞానేంద్రియాలన్నీ కూడా యాక్టివ్ గా పనిచేస్తాయి. శరీరానికి అంతా కూడా మంచి శక్తి లభిస్తుంది. ఇప్పుడు యాక్చువల్ ప్రాణాయామంలోకి వెళ్దాం. మొదటి ప్రాణాయామం సూర్య భేద ప్రాణాయామం. సూర్య అంటే మనకు తెలుసు, సూర్యుడు అంటే వేడినిచ్చేటువంటి వాడు అని అర్థం. మనం ప్రకాశవంతంగా ఉంటాం అంటే శరీరం లోపల వేడిని ఉత్పత్తి చేయడానికి ఈ ప్రాణాయామం చేస్తాం. శరీరంలో వేడి ఆల్రెడీ ఉంటుంది. ఈ వేడి వల్ల ఏమవుతుంది, డైజెషన్ సంబంధించిన ఇబ్బందులు దూరం అవుతాయి. ఎప్పుడైతే ఆహారం తీసుకుంటున్నామో ఆహారం జీర్ణం అవడానికి కొంత వేడి అవసరం. ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల వేడి వస్తుంది. అంతేకాకుండా లోపల ఉన్నటువంటి ప్రాసెస్ వల్ల డైజెషన్ జరుగుతుంది. ప్రాపర్ డైజెషన్ కోసం కావలసినంత వేడి ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండడం, ఏజ్ పెరగడం వల్ల మెటబాలిజం సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోతే డైజెషన్ ప్రాసెస్ స్లో అవుతుంది. అంతేకాకుండా కాన్స్టిపేషన్, మలబద్ధక సమస్య వస్తాయి. అంతేకాకుండా మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ యొక్క పనితనం తగ్గుతుంది. సూర్యనాడి వల్ల ఇవన్నీ కూడా యాక్టివ్ గా పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుంది. యోగా ప్రకారం మనం చూస్తే కనిపించే రెండు ముఖరంధ్రాలు సమానం కాదు, సేమ్ కాదు. మీరు ఎప్పుడైనా టెస్ట్ చేయండి. రైట్ సైడ్ నుంచి శ్వాస తీసుకోండి, తర్వాత లెఫ్ట్ తీసుకోండి. ఏమవుతుంది, రైట్ అండ్ లెఫ్ట్ ఈక్వల్ గా వెళ్ళదు. ఒకదానిపైన ఒకటి ఎప్పుడు డామినేట్ చేస్తూ ఉంటుంది. అయితే రైట్ పని చేస్తుంది, అయితే లెఫ్ట్ పని చేస్తుంది. డే టైం అంతా కూడా రైటే పని చేస్తుంది. ఎందుకు, కుడి ముఖరంధ్రం. హలో కుడి ముఖరంధ్రం. ఈ కుడి ముఖరంధ్రం నుండి సూర్యనాడి, దానిని పింగళ నాడి అంటాం. ముఖ్యమైనటువంటి నాడి. ఈ నాడి శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటికీ ఉండి వాటిలో సప్లై, రక్త ప్రసరణ కావచ్చు, ఈ పోషకాలు కావచ్చు, ఎనర్జీ ఛానల్స్ అంటాం, వీటన్నిటిని సప్లై చేస్తుంటుంది. ఈ రైట్ నాస్ట్రల్ తో శ్వాస తీసుకోవడం, రైట్ నాస్ట్రల్ తో శ్వాస వదలడం వల్ల ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని కూడా బాగా జరుగుతాయి. అన్ని ఆర్గాన్స్ అన్ని కూడా బాగా పనిచేస్తూ ఉంటాయి. లో బీపీ సమస్యను తగ్గిస్తుంది. నిద్రలేమి ఏదైతే ఇబ్బంది ఉంటుందో వాటన్నిటిని దూరం చేస్తుంది. హై బీపీ ఉన్న వాళ్ళు ఈ ప్రాణాయామం చేయొద్దు. అండర్ వెయిట్, ఉండాల్సిన బరువు కంటే చాలా తక్కువ బరువు ఉంటుంది, వాళ్ళు ఈ ప్రాణాయామం చేయొద్దు. కొద్దిమంది శరీరం ఆల్రెడీ అధిక ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది, వాళ్ళు చేయొద్దు. ఇంకో విషయం, ఎక్కువ సమ్మర్ ఉంది, అలాంటి టైంలో ఈ ప్రాణాయామం చేస్తే హీటింగ్ ఎక్కువ అవుతుంది, కాబట్టి అప్పుడు కూడా చేయొద్దు. మనం జస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి తక్కువ సమయం చేద్దాం. ఓకేనా అండి. ఏ ప్రాణాయామం చేయాలన్నా చేతుల యొక్క పొజిషన్ ముఖ్యం. నాసికా ముద్ర అంటాం. అందరూ ఈ విధంగా చేతి తీసుకోవాలి. ఉంగరపు వేలు, చిట్కన వేలు మూసేయాలి. ఉంగరపు వేలు, చిట్కన వేలు, ఇవి రెండు వేలు, సారీ, చూపుడు వేలు, మధ్య వేలు మూసేయండి. చూపుడు వేలు, మధ్య వేలు మూసేయాలి. ఈ బొటన వేలు ఎప్పుడు కుడి ముఖరంధ్రం పైన. దయచేసి అన్మ్యూట్ చేయొద్దు, ఎవరు మ్యూట్ లోనే ఉండాలి. డిస్టర్బ్ చేస్తే వాళ్ళను రిమూవ్ చేయడం జరుగుతుంది, ఏమనుకోవద్దు. మిగతా వాళ్ళందరూ చేయాలి కాబట్టి ఈ పొజిషన్ ఉండాలి. ఇలా అర్థమవుతుంది. ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి. మీ ఇష్టం. ఇప్పుడు ఏం చేయాలి, ఒక్క నిమిషం అండి, 1 minute టైం ఇవ్వండి ప్లీజ్. మీరు అన్మ్యూట్ చేసినా నేను అందరినీ మ్యూట్ పెట్టినా.
ఓకే, థ్యాంక్ యూ అండి. అందరిని మ్యూట్ పెట్టిన ఒక్కరిద్దరు వాళ్ళు వినలేదు, వాళ్ళను రిమూవ్ చేయడం జరిగింది. కోఆపరేట్ చేయండి. సూర్య భేద ప్రాణాయామం అంటాం. ఇక్కడ కుడి ముక్కురంధ్రం నుంచి శ్వాస తీసుకొని కుడి ముక్కురంధ్రం ద్వారా వదలాలి. అప్పుడు ఈ ప్రయోజనాలన్నీ కూడా మనకు జరుగుతుంటాయి. దానికోసం ఎడమ ముక్కురంధ్రాన్ని మూసేయండి. ఉంగరపు వేలుతో ఎడమ ముక్కురంధ్రాన్ని మూసేయాలి. రైట్ హ్యాండ్ పైకి లేపాలి. కుడి చేతి ఎడమ చేతితో చేయం, ఎడమ చేతితో చేయం. రమీలా మేడం ఎడమ చేతి కిందికి దించండి, కుడి చేతితో చేయాలి. శ్వాస తీసుకోండి. రైట్ సైడ్ బ్రీతింగ్, అక్కడే శ్వాస వదలాలి. బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్ సైడ్ బ్రీతింగ్, ఇక్కడ గమనిస్తుండాలి, సంధ్యను గమనిస్తుండాలి. బ్రీత్ అవుట్. అగైన్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. వెరీ నైస్. ఇప్పుడు పొట్టను గమనించండి. శ్వాస తీసుకుంటే పొట్ట ముందుకు రావాలి. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. మీ లెఫ్ట్ హ్యాండ్ పొట్ట పైన. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. అగైన్ బ్రీతింగ్ స్లోలీ. 8 breathe out. 9 breathe in. 10 breathe out. 11 breathe in. 12 breathe out. Relax. విశ్రాంతి. ఇది ఈ ప్రాణాయామం లో బీపీ వాళ్ళు ఎక్కువగా చేయాలి. చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ పూర్తిగా కంట్రోల్లోకి వస్తుంది. ఇందులోనే రెండో పద్ధతి చేద్దాం. రైట్ సైడ్ శ్వాస తీసుకొని లెఫ్ట్ వదలాలి. అది కూడా సూర్యభేద ప్రాణాయామం సెకండ్ స్టేజ్. అంటే ఫస్ట్ లెఫ్ట్ క్లోజ్ చేస్తాం, రైట్ నుంచి తీసుకుంటాం, రైట్ మూసేసి లెఫ్ట్ వదిలేస్తాం. మళ్ళీ రైట్ తీసుకుంటాం, లెఫ్ట్ వదిలేస్తాం. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ పొట్ట పైన. రైట్ తీసుకోండి, లెఫ్ట్ వదిలేయండి. బ్రీత్ అవుట్. చాలా స్లోగా ఉండాలి. మళ్ళీ మెల్లిగా రైట్ సైడ్ బ్రీతింగ్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. 5 breathe in right side. Take a long and deep breath, very slowly, no tension. Left breathe out. Again right breathe in deep. Left breathe out. పొట్ట లోపలికి వెళ్తూ ఉండాలి. Again right breathe in. Left breathe out. Right breathe in. Concentrate on your abdominal. Left breathe out. Relax. విశ్రాంతి. సూర్య భేద ప్రాణాయామం మన యొక్క అధిక బరువును తగ్గిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క వేడి శరీరంలో ఉత్పత్తి అవడం వల్ల అనవసరమైనటువంటి కొవ్వు భాగాన్ని కరిగిస్తూ ఉంటుంది. ఈ యొక్క కొవ్వు భాగాన్ని కరిగిస్తూ ఉంటుంది. దాని వల్ల అధిక బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు మరొక ప్రాణాయామం చేద్దాం. చంద్రభేద ప్రాణాయామం. చంద్ర అంటే లెఫ్ట్ నాస్ట్రల్, ఎడమ ముక్కురంధ్రం. ఎడమ ముక్కురంధ్రం గుండా శ్వాస తీసుకొని అలానే వదులుతూ ఉంటే చంద్రభేద ప్రాణాయామం ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అవుతూ ఉంటుంది. దేనికోసం చంద్రభేద? మన యొక్క మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఎలాంటి టెన్షన్స్ ఒత్తిడికి ఉండవు. సూర్య అనేది శరీరం కోసం, చంద్ర అనేది మనస్సు కోసం. ఏదైతే హై బీపీ ఉందో ఈ యొక్క హై బీపీని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది చంద్రభేద ప్రాణాయామం. నిద్రలేమి సమస్య ఉంటుంది. రాత్రి సరిగ్గా నిద్ర పట్టదు. ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా, ఎంత పడుకుందామని చూసినా నిద్ర పట్టదు. దానికి కారణం రాత్రి సమయంలో సూర్యనాడి డామినేట్ చేయడం. దాన్ని తగ్గించి చంద్రనాడిని యాక్టివేట్ చేయాలి. అదే చంద్రభేద ప్రాణాయామం. మంచి నిద్ర వస్తుంది. ఎలాంటి ఒత్తిడి లేనటువంటి ప్రశాంతమైన సుఖమైనటువంటి నిద్ర వస్తుంది.
చిన్న పిల్లలు మిగతా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. చికాకు, కోపం, ఆవేశం వీటన్నింటిని తగ్గిస్తూ ఉంటుంది చంద్రవేద. హై బీపీ వాళ్ళు ప్రొద్దున సాయంత్రం చేస్తుండాలి. అదే విధంగా సమ్మర్ లో మిగతా వాళ్ళందరూ ప్రాక్టీస్ చేయాలి. శరీరానికి కావాల్సిన కూలింగ్నెస్ ఇస్తుంది కాబట్టి ఎండాకాలంలో బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా అండి? అందరూ కూడా మళ్ళీ నాసికా ముద్ర, ఇది 2 వేలు మూసివేయడం, బొటన వేలు కుడి ముక్రంధ్రం పైన ఉండాలి, థమ్ ఫింగర్ కుడి ముక్రంధ్రం పైన. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఓపెన్ ఉంది, మెల్లిగా శ్వాస తీసుకోండి. అక్కడ లెఫ్ట్ 1, అక్కడే నిదానంగా వదిలేయాలి 2, బ్రీత్ అవుట్. వెరీ నైస్. మళ్ళీ లెఫ్ట్ బ్రీతింగ్, 4 బ్రీత్ అవుట్. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ పొట్ట పైన 5 బ్రీతింగ్, 6 బ్రీత్ అవుట్. అగైన్ 7 బ్రీతింగ్. తల కదిలించొద్దండి, తల చక్కగా ఉండాలి. సత్యనారాయణ గుంటి గారు తల చక్కగా ఉండాలి. బ్రీత్ అవుట్. 7 బ్రీతింగ్, తల కదిలించొద్దు. 8 బ్రీత్ అవుట్. లెఫ్ట్ బ్రీతింగ్ సేమ్. 10 బ్రీత్ అవుట్. 11 బ్రీతింగ్ స్లో. 12 బ్రీత్ అవుట్. రిలాక్స్, విశ్రాంతి. చాలా ఫ్రీగా చేద్దాం, టెన్షన్ వద్దు, తప్పు చేస్తున్నామన్న భావన వద్దు. ఎందుకంటే వెయిట్ పడుతుంది, మనం చేయాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. రిలాక్స్ గా ఉండండి. షోల్డర్స్ ఇవన్నీ కూడా రిలాక్స్ గా, టైట్ చేయొద్దు, నార్మల్ గా చేద్దాం, ఏం ఇబ్బంది లేదు. ఎక్కువ రౌండ్స్ చేయట్లేదు, ఫస్ట్ డే కాబట్టి నార్మల్ గా 10 to 12 రౌండ్స్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు ఇందులో రెండో పద్ధతి చేద్దాం. లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ వదలాలి. ప్రతిసారి లెఫ్ట్ తీసుకోవడం, రైట్ వదలడం. దృష్టి శ్వాస పైన, బయట ఎక్కడ ఉండదు. అందరు క్లోజ్ ద రైట్ నాస్ట్రల్. కుడి ముక్రంధ్రాన్ని మూసేయండి. చక్క స్ట్రైట్ గా కూర్చోవాలి. నిదానంగా లెఫ్ట్ నుంచి తీసుకోండి. 1, రైట్ వదిలేయాలి. 2 బ్రీత్ అవుట్. మళ్ళీ లెఫ్ట్ బ్రీతింగ్, రైట్ బ్రీత్ అవుట్. లెఫ్ట్ బ్రీతింగ్, రైట్ బ్రీత్ అవుట్. పొట్ట లోపలికి. లెఫ్ట్ బ్రీతింగ్, రైట్ బ్రీత్ అవుట్. కుడి చేతితోటే చేయాలి. లెఫ్ట్ అంటే ఎడమ ముక్కు అని అర్థం. మళ్ళీ లెఫ్ట్ బ్రీతింగ్, రైట్ బ్రీత్ అవుట్. లెఫ్ట్ బ్రీతింగ్, రైట్ బ్రీత్ అవుట్. పొట్ట లోపలికి. అగైన్ లెఫ్ట్ బ్రీతింగ్, రైట్ బ్రీత్ అవుట్. 8. లెఫ్ట్ 9 బ్రీతింగ్. 10 రైట్ సైడ్ బ్రీత్ అవుట్. లెఫ్ట్ సైడ్ 11 బ్రీతింగ్. రైట్ సైడ్ 12 బ్రీత్ అవుట్. రిలాక్స్, విశ్రాంతి. ఇవి రెండు కూడా బేసిక్ ప్రాణాయామాలు. సూర్య నాడి, చంద్ర నాడి రెండింటిని కూడా యాక్టివేట్ చేయడం. కుడి ముక్రంధ్రం మన శరీరం కోసం వేడిని ఇస్తుంది. ఎడమ ముక్రంధ్రం మనస్సు కోసం చల్లదనాన్ని ఇస్తుంది. హై బీపీ ఉంటే సూర్య భేద చేయొద్దు, లో బీపీ ఉంటే చంద్ర భేద చేయొద్దు, గుర్తుంచుకోవాలి. ఓకేనండి? ఇప్పుడు నెక్స్ట్ ప్రాణాయామం చేద్దాం. నాడీ శోధన ప్రాణాయామం. నాడీ శోధన ప్రాణాయామం చేసే ముందు ఒక్క విషయం గుర్తుంచుకుందాం. ఒకవేళ అర్థం కాలేదనుకోండి, 1-2 సార్లు చూడండి. లెఫ్ట్ అన్నప్పుడు ఎడమ ముక్కు, రైట్ అంటే కుడి ముక్కు. ఎడమ చేతి కాదు, ఎడమ చేతిని యూజ్ చేయం ప్రాణాయామంలో. లెఫ్ట్ హ్యాండ్ మొత్తానికే యూజ్ చేయం. జస్ట్ ఇది జ్ఞాన ముద్రలో మోకాల పైన ఉంటుంది. కుడి చేతితోటే చేస్తాం. దీనిని నాసికా ముద్ర అంటాం. ఇది
ఇబ్బంది అయింది అనుకోండి, జస్ట్ ఇలా బొట్టన వేలు మామూలుగా, ఏం తప్పు కాదు, తప్పేం కాదు, జస్ట్ ఇలా ఉండాలి. కానీ ఇలా ఉండద్దు, ఇలా మార్చద్దు చేతిని, ఇబ్బందిగా ఉంటుంది, ఇలా ఉండాలి. ఓకేనా? ఎందుకు ఇంత చెప్తున్నా అంటే, కొన్ని ఆసనాలలో చిన్న చిన్న తప్పులు చేసినాం అనుకోండి ఇబ్బంది కాదు, ప్రాణాయామంలో కొంచెం ఇబ్బంది. ఎందుకంటే ప్రాణాయామేన యుక్తైన సర్వ రోగ క్షయ భవత్ అంటాం. ఎవరైతే ప్రాణాయామాన్ని సాధన చేస్తారో అన్ని రోగాలు దూరం అవుతాయి. ఎప్పుడు ఒక సిస్టమేటిక్ వేళ ఒక మంచి గురువు దగ్గర చాలా శ్రద్ధ పెట్టి నిదానంగా నేర్చుకున్నప్పుడు. అయుక్త అభ్యాస యోగేన సర్వరోగ సముద్భావ. అయుక్త అభ్యాస యోగేన అంటే మన ఇష్టం ఉన్నట్టు చేయడం, సరైనటువంటి అభ్యాసం చేయలేకపోవడం వల్ల ఏమవుతుంది? సర్వరోగ సముద్భావ. అన్ని రోగాలను రమ్మని పిలుస్తున్నాం. మనం ఎందుకు చేస్తున్నాం ప్రాణాయామం? మన యొక్క బాడీని అంతా కూడా యాక్టివేట్ చేయడం, వైటల్ కెపాసిటీ పెంచుకోవడం, ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవడం, అన్ని రోగాలను తగ్గించుకోవడం. కానీ తప్పు చేస్తే లేని రోగాలు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి 1-2 సార్లు ఇటు ఫోన్ వైపు చూద్దాం, ఎలాంటి తప్పులు లేకుండా సాధన చేద్దాం. కొంచెం కోఆపరేట్ చేస్తే ఇంకొక 10 to 15 minutes తీసుకుంటాను. ఫస్ట్ డే కాబట్టి కొంచెం లేట్ అయింది, ఏమనుకోతే ఒక 10 to 15 minutes తీసుకుంటాను. ఇప్పుడు చేసేటువంటి ప్రాణాయామం చాలా సింపుల్, బేసిక్. లెఫ్ట్ అండ్ రైట్ ఈ 2 నాస్ట్రలను రెండింటిని కూడా సక్రమంగా పనిచేయడానికి, సమస్థితిలో ఉంచడానికి ఉపయోగపడుతుంది. నాడీ శోధన ప్రాణాయామం అంటాం, లేదా అనులోమ విలోమ ప్రాణాయామం. నాడీ శోధన లేదా అనులోమ విలోమ ప్రాణాయామం. ఇప్పటివరకు చెప్పినాం, రైట్ నాస్ట్రల్ శరీరానికి హీట్ ఇస్తుంది, లెఫ్ట్ కూల్ ఇస్తుంది. కానీ అనులోమ విలోమ చేస్తే శరీరాన్ని సమస్థితిలో ఉంచుతుంది. అంటే ఎలాంటి వాతావరణ పరిస్థితులు మారినా, శరీరంలో ఎలాంటి మార్పులు జరిగినా కూడా బ్యాలెన్స్ స్టేట్ కావడానికి ఈ నాడీ శోధన ఉపయోగపడుతుంది. నాడీ అంటే మెడికల్ సైన్స్ లో ఉండదు, యోగా ప్రకారం ఏంటంటే సూక్ష్మాతి సూక్ష్మం. శరీరంలో అనేక నాడులు ఉంటాయి. మన గుండెకు, ఊపిరితిత్తులకు, డైజెషన్, ఈ యొక్క జీర్ణాశయానికి, కిడ్నీస్ కి, ప్రతి ఆర్గానికి నాడీలు ఉంటాయి. ఆ నాడీలలో అడ్డంకులు ఏర్పడితే ఆ ప్రాణము, ఆ జీవశక్తి సరిగ్గా వెళ్ళదు. అలా వెళ్ళకపోవడం వల్లనే రోగాలన్నీ వస్తాయి. సర్వే రోగ శరీరే మలవశాహ. అన్ని రోగాలకు కారణం శరీరంలో మలాలు పెరిగిపోవడం, అడ్డంకులు ఏర్పడడం. ఆ రూట్స్ ఏదైతే నాడీలలో ఉన్నటువంటి మలినాలన్నింటినీ తొలగించడం కోసం ఈ నాడీ శోధన ఉపయోగపడుతుంది. ఇది అందరూ చేయొచ్చు, హై బీపీ ఉన్నా చేయొచ్చు, లో బీపీ ఉన్నా చేయొచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా చేయొచ్చు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు. చాలా మంచి ప్రాణాయామం. చేద్దాం ఒకసారి, చూడండి, ఒక్కసారి చూడాలి, 1 time చూడండి, తర్వాత చేయాలి. ఎలా? థంబ్ ఫింగర్, బొటన వేలును ఉపయోగించి కుడి ముక్కు రంధ్రాన్ని చేస్తాము. మొదటిగా ముందుగా ఎడమ వైపున శ్వాస వదిలేస్తాం. లెఫ్ట్ సైడ్ నుంచి బ్రీత్ అవుట్. అక్కడే మళ్ళీ లెఫ్ట్ నుంచి లాంగ్ బ్రీత్ 1. రైట్ నుంచి వదిలేయాలి 2. బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్ సైడ్ తీసుకుంటాం 3. బ్రీత్ ఇన్. లెఫ్ట్ వదిలేస్తాం 4. జాగ్రత్తగా వినాలి. లెఫ్ట్ తీసుకొని రైట్ వదిలేస్తున్నాం, రైట్ తీసుకొని లెఫ్ట్ వదిలేస్తాం. ఓకేనా అండి? అందరూ క్లోజ్ ద రైట్ నాస్ట్రల్. రైట్ నాస్ట్రల్ లెఫ్ట్ నుంచి తీసుకోవాలి 1. బ్రీత్ ఇన్. రైట్ వదిలేయండి 2. బ్రీత్ అవుట్. I got doubt. మళ్ళీ రైట్ తీసుకోండి 3. బ్రీత్ ఇన్. లెఫ్ట్ వదిలేయాలి 4. ఇప్పుడు మళ్ళీ ఎడమ చేతి పొట్ట పైన పెట్టండి, ప్రాక్టీస్ చేద్దాం అబ్డామినల్ మూమెంట్. లెఫ్ట్ 5. బ్రీత్ ఇన్. రైట్ సైడ్ 6. బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్ 7. బ్రీత్ ఇన్ స్లోలీ. 8. బ్రీత్ అవుట్ లెఫ్ట్ సైడ్.
మళ్ళీ లెఫ్ట్ 9, రైట్ వదిలేయాలి 10, మళ్ళీ రైట్ సైడ్ 11, 12, రిలాక్స్, విశ్రాంతి విశ్రాంతి, రిలాక్స్. ఇది నాడీ శోధన ప్రాణాయామం. చాలా మంచి ప్రాణాయామం, బ్యాలెన్స్ చేస్తుంది, నాడులన్నీ శుద్ధి చేస్తుంది, రక్త సరఫరా సరిగ్గా అయ్యే విధంగా చూస్తుంది, శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి, అధిక బరువును తగ్గిస్తుంది, డైజెషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ కావచ్చు, కాన్స్టిపేషన్, ఇలా అన్ని రకాలైనటువంటి ఇబ్బందులన్నీ దూరం చేస్తుంది. డయాబెటీస్ వాళ్ళు ప్రతిరోజు సాధన చేస్తూ ఉండాలి. అలానే ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు, ప్రాపర్ బ్రీత్ ఎవరికైతే సరిగ్గా రాదు, నోటి ద్వారా తీసుకుంటారు, ఇలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క ప్రాణాయామం బాగా సాధన చేస్తుంటారు. మరొక్కసారి చేద్దాం నాడీ శోధన వన్స్ అగైన్, ఇంకొకసారి చేద్దాం. అందరూ కుడి ముక్కు రంధ్రాన్ని మూసేయండి, రైట్ సైడ్, లెఫ్ట్ వదలండి, బ్రీత్ అవుట్. ఇప్పుడు అక్కడే లెఫ్ట్ 1, రైట్ నుంచి వదిలేయాలి 2, బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్ తీసుకోవాలి 3, లెఫ్ట్ వదిలేయాలి 4, చాలా స్లోగా, తల కదలొద్దు. లెఫ్ట్ 5, రైట్ సైడ్ 6, బ్రీత్ అవుట్. రైట్ సైడ్ 7, బ్రీత్ ఇన్. లెఫ్ట్ వదిలేయండి 8, మళ్ళీ లెఫ్ట్ 9, రైట్ 10, బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్ సైడ్ 11, బ్రీత్ ఇన్. 12, బ్రీత్ అవుట్. ఓకే, రిలాక్స్. చెప్పండి, ఎవరో మాట్లాడాలని ట్రై చేస్తున్నారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటండి? మీ దగ్గర చిన్న సౌండ్ వచ్చినా అందరికి డిస్టర్బ్ అవుతుందండి. మైక్ ఇక్కడ ఉండేటువంటి యాప్ లో మైక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దూరం నుంచి చిన్న సౌండ్ వచ్చినా అందరికి ఇబ్బంది అవుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ లో అన్మ్యూట్ పెట్టుకోవాలి, మ్యూట్ పెట్టుకోవాలి. అదే విధంగా వీడియో ఉంటుంది, వీడియో ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే నేను అందరినీ గమనిస్తూ ఉంటాను, ఏదైనా అనుకోకుండా పొరపాటు చేస్తే సజెషన్ ఇవ్వడానికి ఉంటుంది. వీడియోను స్టాప్ పెట్టొద్దు, మ్యూట్ మాత్రం పెట్టుకోవాలి. ఓకేనా? ఓకే, మరొక ప్రాణాయామం, చివరిగా లాస్ట్ ప్రాణాయామం మనం ఈరోజు చేస్తున్నాం, భ్రమరి ప్రాణాయామం. భ్రమరి అంటే హనిబి, తేనెటీగ. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం తేనెటీగ మన దగ్గరలో వస్తుంటది, మన చుట్టూ తిరిగినప్పుడు ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఎలా ఉంటుంది? అనేటువంటి సౌండ్ ఉంటుంది, జుంకార నాదం అంటుంది దాన్ని. అనేటువంటి సౌండ్ ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉండి ఆ యొక్క తేనెటీగన మన చుట్టూ ఉందనుకోండి, చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తుంది. ఆ యొక్క వైబ్రేషన్స్ మన యొక్క తల భాగం నుంచి, అంటే బీటా వేవ్స్ అంటాం. దానివల్ల ఏమవుతుంది, అప్పుడప్పుడు మనం కోపం, ఆవేశం, ఇవన్నీ మన వర్క్ ప్రెషర్ వల్ల ఎడ్రినల్ గ్లాండ్ నుండి శరీరంలో రసాయనాలు విడుదలవుతాయి. అలానే ఉండడం వల్ల ఎప్పుడు అశాంతికి గురవుతాం, ప్రశాంతంగా ఉండలేము. వాటన్నింటినీ రిమూవ్ చేయడానికి, మానసిక ప్రశాంతత పొందడానికి, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పొందడానికి, నిద్రలేమి, ఈ టెన్షన్స్ అన్ని దూరం అవడానికి ఇప్పుడు మనం చేసే భ్రమరి ప్రాణాయామం ఉపయోగపడుతుంది. అయితే ఒకసారి మనం చూడాలి, భ్రమరి ప్రాణాయామం సౌండ్ ఎలా ఉంటుందో గమనించాలి. 2 చేతులు మోకాళ్ళ పైన పెట్టండి, మోకాళ్ళ పైన, నీ పైన పెట్టండి. స్ట్రైట్ గా కూర్చోండి, స్ట్రైట్ గా కూర్చోండి. అందరూ శ్వాస తీసుకోండి. ఒక్కసారి మమ్మల్ని గమనించండి. కళ్ళను వేసి ఏం చేయాలంటే ఇలా లాంగ్ బ్రీత్ అవుట్ రావాలి. ఎవరికి వస్తుంది? లోపల ఊపిరితిత్తుల సామర్థ్యం ఉన్న వాళ్ళు, లంగ్స్ కెపాసిటీ ఉంటేనే వస్తుంది, లేదంటే రాదు కదా.
అది మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. జస్ట్ నోటిని మూసేస్తాం, నోటిని తెరవం, ముక్కు ద్వారా మెల్లిగా గొంతు ద్వారా బయటకు వచ్చేస్తాయి. వన్స్ అగైన్ ఇంకొకసారి. ఈ యొక్క వైబ్రేషన్స్ ఇవన్నీ తల భాగంలో ఉత్పత్తి అవుతాయి, వాటిని గమనించాలి. ఓకేనండి, రెడీ? అందరు రెడీ ఉండండి. చేతులు మోకాళ్ళ పైన, సిట్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. శ్వాస తీసుకోండి అందరు. బ్రీత్ ఇన్, కళ్ళను మూసాయి లాంగ్. Continue once again. Take a long breath. రిలాక్స్ రిలాక్స్. ఈ భ్రమరి ఆ యొక్క సౌండ్ ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అవడం కోసం అది చేయించిన. యాక్చువల్ గా భ్రమరి ప్రాణాయామం ఇలా చేయం. ఇప్పుడు మేము చేస్తాము, ఒకసారి చూడండి, చూడాలి, గమనించాలి. ప్లీజ్ అందరు అబ్జర్వ్ చేయాలి. దీనికి మన యొక్క చెవులను మూసేస్తాం, తర్వాత బొటన వేలుతో చెవులను మూసేసి మిగతా వేళ్ళని కళ్ళ పైన పెట్టేస్తాం. ఎందుకు? మన విండోస్ డోర్స్ లాగా అనమాట, మొత్తం క్లోజ్ చేసేసినాం. బయట సౌండ్ వినబడదు. మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఆ సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు తల భాగంలో ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. ఒక్కసారి చూడాలి. కళ్ళను చెవులను మూసేసి రిలాక్స్. ఇలా ఒక 3 సార్లు చేద్దాం అందరం. నేను చెప్పే మాటలు మీకు వినబడవు. ఎప్పుడు చెవులను మూసేస్తారు, కళ్ళను మూసేస్తారు, వినబడవు. కాబట్టి ఒక 3 టైమ్స్ మీరే మంచిగా శ్వాస తీసుకొని లాంగ్ బ్రీత్ అవుట్. 3 సార్లు అయిపోయినాక రిలాక్స్ అయిపోండి. రెడీ? ఆల్ ఆఫ్ యు స్టార్ట్. Once again. కోరలేదా? పచ్చడి వేసుకున్నా వాడు పెట్టుకుందా? అలాగట ముద్ర రేపటి నుంచి చేస్తావా యోగా క్లాసు ఆన్లైన్? మా పీఈటీలో హైదరాబాద్ నుంచి చెప్తాను. ప్రాణాయామం 6 నుంచి 7 దాకా మన టీవీ కనెక్ట్ చేసుకుని చూసుకోవచ్చు.
హలో సార్. సార్ అయిపోయిందా సార్? కనబడట్లేదు. సార్ క్లాస్ అయిపోయిందా? క్లాస్ ఫినిషా సార్? సార్ క్లాస్ అయిపోయిందా? హలో నమస్తే జ్యోతి మేడం. హలో సతీష్ సార్ క్లాస్ అయిపోయిందండి. హలో ఓకే అండి, అందరు కొంచెం సైలెన్స్ గా ఉందాం. ఓకే అండి, ముగింపు ప్రార్థనతో క్లోజ్ చేసుకుందాం. అందరికి ఈ సెషన్ అటెండ్ అయినందుకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు. రేపటి క్లాస్ లో మిగతా ప్రాణాయామం, దాంతో పాటు మెడిటేషన్, ఆన్లైన్ క్లాస్ పీటీ. సో క్లాస్ అయిపోయిందా? D1 పైన ఉంది కదా, అది వస్తే పోతుంది. అది వస్తకుండా తీసేసి కూడా వీడియో ఆన్లోనే ఉంటుంది. మనకు వచ్చింది చూడ, వీడియో ఆన్ చేసి సో క్లాస్ అయిపోయిందా? యువతల్లా హలో సార్ క్లాస్ అయిపోయిందా అండి సతీష్ సార్? హలో సార్ క్లాస్ అయిపోయిందా? సార్ క్లాస్ అయిపోయిందా? హలో సార్ క్లాస్ అయిపోయిందా? హలో సార్ క్లాస్ అయిపోయిందా? క్లాస్ సతీ కాక మెడ్చల్ డిస్ట్రిక్ట్ ఏమైంది కాక? సతిరెడ్డి ఏం కాక ఏం నడుస్తుంది? ఏమైంది? అయిపోయినట్టుంది. అంటే ప్రార్థనతో ముగిద్దాం అన్నాడు కానీ మరి అక్కడ ఏదైనా టెక్నికల్ అదేదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టు. క్లాస్ అయిపోయిందా సార్? క్లాస్ అయిపోయింది, ఈ రోజు అయిపోయినట్టు ఆల్మోస్ట్. క్లాస్ అయిపోయింది. టుమారో ఈవినింగ్ 6 o'clock. నమస్తే శేఖర్ భయ్య. నమస్తే నమస్తే అన్న. ఏం సత్యరెడ్డి సాబ్? నమస్తే. పైన బిల్డింగ్ మీద కూర్చున్నాం. సత్తి కూడా మావాడు. సత్తి జోరులో ఉన్నాడు, అక్కడ కూర్చుండు మంచిగా లైట్ కింద. పైకి చూస్తున్నావు. శేఖర్ భాయ్ ఇంట్లో అన్నట్టున్నావు లైట్ వేసుకొని. అదే అదే
మీరు క్లోజ్ చేయడం ఎట్లా? గుడ్ ఈవినింగ్ రవి. రవి అన్న గుడ్ ఈవినింగ్. చంద్రశేఖర్ అన్న గుడ్ ఈవినింగ్. అన్న గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ పరిమళ మేడం. సోమశేఖర్ అన్న గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అన్న. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు సెషన్ అయిపోయింది. దయచేసి దాదాపుగా 100 మందికి పైన ఈరోజు అటెండ్ అయ్యారు. చాలా సంతోషం. ఇంకా రేపు ఎక్కువ మంది అటెండ్ అవుతారని ఆశిస్తున్నాను. రేపు ఏంటంటే మీరు కొంచెం దయచేసి ఏంటంటే 10 to 6 వరకు అందరూ జాయిన్ అయ్యే మన క్లాస్ ఇమీడియట్ గా స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు సెషన్ కంప్లీట్ అయిందని తెలియజేస్తున్నాం. ఈరోజు అందరికి కూడా పేరు నమస్సుమాంజలు, ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సోమన్న. సోమన్న గుడ్ ఈవినింగ్ అన్న. సోమన్న గుడ్ ఈవినింగ్ సోమన్న. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ జ్యోతి మేడం. అదే మీకు అప్పటి నుంచి కాల్లో మాట్లాడుతున్నారు. అక్కడ పరిమళ మేడం ఉన్నారు, సోమన్న ఉన్నారు, రాఘవరెడ్డి సార్ వచ్చారు, చంద్రశేఖర్ రెడ్డి సార్ వచ్చారు. థ్యాంక్ యూ సార్, బాగుంది ప్రోగ్రామ్. అదే సార్ ప్రసాద్ సీఎం ప్రసాద్ వచ్చారు. శ్యామ్ బాబు మన శ్యామ్ బాబు ఖమ్మం నుంచి. ఇప్పుడు అన్మ్యూట్ చేయి శ్యామన్న, అన్మ్యూట్ చేయి. ఇప్పుడు కరీంనగర్ రవి అన్మ్యూట్ చేయండి. శ్యామబాబు అన్న. ఓకే సార్, రేపు 6 o'clock మార్నింగ్ ఉంటే ఈవినింగ్. హలో, నమస్తే శ్యామ్ బాబు అన్న. నమస్తే ఆల్ ఆఫ్ యూ. నమస్తే. నైస్ ప్రోగ్రామ్ ఫర్ మీ. బాగుందన్న. ओके शेखर भाई, बाय 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 बाय. सती काका बाय. ओके ओके. నరసింహన్న గుడ్ నైట్. హాయ్ రవణ. కరీంనగర్ రవణ. నమస్తే. బాగా ఫైన్ అన్న. సెక్రటరీ రిటైర్మెంట్ అయ్యాల. మంచి పని చేస్తున్నా నీకు అర్థమైతలేదు. నువ్వు దానిలో ఏం చేయొద్దు, ఒక బుక్ పట్టుకొని కూర్చోమంటున్నావు. చదువుకుంటూ గుడ్ ఈవినింగ్ శోభన. బుక్స్ ఉన్నాయి కదా కొంచెం సినిమా చూస్తున్నా కదా పొద్దున చెప్పేది పొద్దున 1 hour సాయంత్రం 1 hour అయ్యేది కన్వర్జేషన్ చేయొచ్చు.
నేను చూస్తున్నా ఆమెకు అదే చెప్తున్నా. నేను నిన్ననే స్టార్ట్ చేసిన అయ్యని చూడు నిన్న కన్నగడ్డ దాకా చదివిన ఒకటేసారి దన్న ఇన్ని రోజులు చదవని అవునే అది ఎప్పటి నుంచో చూస్తావు కాబట్టి సినిమా నడిచిపోతుంది. ఎప్పటి నుంచో చదివితే నేను కూడా చదువుతావు ఒకసారి నాకు మైండ్ లో ఫిక్స్ అయినా క్లారిటీగా చదవాలి. సగం సగం కాకపోతే సగం ఇది సగం సతీష్ అవును పొద్దున్నాక బుక్ ఎట్లా పట్టుకొని ఉంటాం మమ్మీ చిన్నప్పటి నుంచి నాకు అలవాటు చిన్నప్పటి అలవాటు ఏమంటే పొద్దున్నాకే చేస్తాను. చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. ఒకటేసారి పట్టుకున్న తర్వాత ఏమైనా మెల్లమెల్ల ఒక రోజు గంట చదువుతలేను. ఎందుకంటే నిన్న చదువుతున్నా కదా నిన్న కూడా నైట్ అర్థం ఇంకొకటి కోచింగ్ అనేది స్టార్ట్ కాలే. కోచింగ్ స్టార్ట్ అయ్యి పొద్దున్న చిన్నంగా కలుస్తా అంటారు మన వాళ్ళ దగ్గర దోస్తుల దగ్గర దోస్తులతో బయట మళ్ళీ రూపం చేస్తున్నా మంచి ఆడ ఉన్న వాళ్ళు ఎవరో కాదు. మళ్ళీ ఆడ బీగారు పడుతున్నారు. గెస్టెడ్ ఆఫీసర్ మంచిగా జాబ్ చేసి సాయి సతీష్ పోయిందన్న వీడియో పోయింది ఆడియో పోయింది రెండు పోయినాయి. రవి సోమన రవి అది అక్కడ డిఫాల్ట్ టెక్నికల్ డిఫాల్ట్ ఉన్నది అక్కడ అదే ఉంది. కాకపోతే వేరే వాళ్ళు మ్యూట్ చేసుకున్నారు. వాళ్ళ విషయాలు కూడా అందరికి వినిపిస్తున్నాయి. అది అంత ఇదేం కాదనిపిస్తుంది. ఫైటింగ్ అయితే అంటే వాడు చదువుకోమని అదే ఎవరైతే ఎక్కడి నుంచి వస్తున్నా ఈ మ్యూట్లో పెట్టేస్తారు. అదే ఆయన కంట్రోల్లో పెట్టి అవి మ్యూట్ లో పెట్టేసేస్తే అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు రెండు ఆడ టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టు రెండు బంద్ అయినాయి. వీడియో ఆడి రెండు బంద్ ఉన్నాయి. అక్కడ రెండు బంద్ ఆయన అనుకుంటున్నట్టున్నాడు. జస్ట్ క్లోజ్ చేసినా అనుకుంటున్నట్టున్నాడు.